రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం మనందరం కొట్లాడి సాధించినటువంటి రాష్ట్రం ఇది. అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఇది. ఊరికే రాలేదు. సకల జనులు ఏకమై కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం కోసం ఒక 60 ఏళ్ల నిరీక్షణ, ఆ 60 ఏళ్ల కోసంగా మనం ఎదురు చూసిన చూపులు చివరికి 2014లో ఫలించి జూన్ 2 నాడు రాష్ట్రం ఆవిర్భవించింది. మనం ఆంధ్ర ప్రాంత ప్రజలను ద్వేషించలేదు. ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల మనకేం వ్యతిరేకత లేదు. తెలంగాణపై ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే మనం వ్యతిరేకించినాం. ఆ పెత్తనాన్ని నిరసించడం, ఈసడించుకున్నాం. అందుకని గోరేటెంకన్న చాలా స్పష్టంగా రాసిండు పాట. నువ్వు రావచ్చు పోవచ్చు, రవీంద్ర భారతిలో రాయబారం నాటకం ఆడొచ్చు, కానీ సెక్రటేరియట్లో నా చక్రం దిప్పుట కుదరదు అని. ఆ సెక్రటేరియట్ లోపల మీ పెత్తనం కుదరదనేదే తెలంగాణ స్పష్టంగా ప్రకటించింది, దాన్ని ఎదిరించింది. చివరికి తెలంగాణను సాధించుకున్నది. అత్యంత బలమైన శక్తులు పార్లమెంటును, జ్యుడిషియరీని కూడా సంపూర్ణంగా తమ గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణను అడ్డుకుందామని ప్రయత్నం చేశారు. అందుకోసం చట్ట వ్యతిరేకమైన పద్ధతులను కూడా అవలంబించారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడ్డది. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు, అదేవిధంగా మీరా కుమారి గారు చేసినటువంటి కృషి అపురూపమైన కృషి. ఇక్కడ తెలంగాణ పిల్లల యొక్క బలిదానాలను చూడలేక వాళ్ళు పూనుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేసిన పోరాటం వల్ల సిద్ధించినటువంటి రాష్ట్రం ఇది. మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇవాళ మనలో చాలామందికి ఒక అభిప్రాయం ఏమున్నదంటే ఇంకా మన పాత్ర అయిపోయింది అని. మన పాత్ర అయిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు ఎట్లయితే కీలకమైన పాత్ర పోషించిండ్రో ఈ తెలంగాణ ప్రాంత వికాసంలో కూడా వాళ్లకు ప్రధానమైన పాత్ర ఉంటుంది. జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పూనుకోవాలి. మనందరం పూనుకోకపోతే, మనం కదలకపోతే, మనం ఒక పాత్ర నిర్వహించటానికి నిర్ణయించుకోకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా తెలియజెప్పారు. వారి సూచన మేరకే మనందరం కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేద్దాం, ప్రజల తరఫున ఒక నిఘా సంస్థగా పనిచేద్దామని అనుకున్నాం. కానీ ఒక నిరంకుశమైనటువంటి వైఖరితో ప్రభుత్వం మనల్ని అణిచివేసే ప్రయత్నమే చేసింది. కొట్లాడి తెచ్చింది ఒకే వ్యక్తి. ఆ ఒక వ్యక్తికి తెలంగాణ గురించి తెలుసు. మీరెవరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు అయితే మాకు సహకరించండి, మాకు చూసి సంతోషపడండి, అంతే తప్ప మీరెవరు మాట్లాడినా మేము దానికి ఆమోదించం అని చెప్పి వాళ్ళు ప్రకటించి ఆ ఎవరు నిరసన తెలిపినా తెలంగాణ వ్యతిరేక చర్యగా చూడవలసి వస్తుందని వాళ్ళు స్పష్టం చేసి మన మీద దాడికి దిగిన సంగతి కూడా మీకు తెలుసు. అయినా మనం మన ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూనే వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలన్నదే మన కోరిక. ఇవాళ మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడి నిరంకుశ పాలనను ఓడించగలిగినాం. పర్యవసానంగా ఇవాళ తెలంగాణలో కొంత స్వేచ్ఛ వాతావరణం ఏర్పడింది. సభలు పెట్టుకోగలుగుతున్నాం, ధర్నాల చౌక్లో ధర్నాలు నిర్వహించుకోగలుగుతున్నాం. ఇవాళ మన నిరసన కార్యక్రమాలపైన నిఘా లేదు, నిరంతరమైనటువంటి వేధింపులు లేవు. మనకు ఈ ఒక్క మార్పు మనం తెచ్చుకోగలిగినాం. అంతటితో సరిపోదు. తెలంగాణ వనరులు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అభివృద్ధిని రూపకల్పన చేయటంలో కూడా మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర మనం ఇవాళ పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఆంధ్ర పాలకులకు తెలంగాణ పైన కన్ను ఉన్నది వాళ్ళకి.
ఎప్పటికి కూడా తెలంగాణ పైన ఒక ఆధిపత్యం చెలాయించాలనేదే వాళ్ళకున్న తాపత్రయం. ఆ ఆధిపత్యం కోసం వాళ్ళు ఆరాటపడుతూనే ఉన్నారు. ఇది చాలా అనుకున్నాం, ఇంకా తెలంగాణ వస్తే ఎవరి పాలనలో వాళ్ళు ఉంటామని అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఇంకా తెలంగాణ పైన వదిలిపెట్టట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర పాలకులకు అనుకూలంగా ఉన్నది. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రని మాట అంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇండియాను పాకిస్తాన్ను విడదీసినట్టు మనం తెలంగాణను ఏర్పాటు చేసినామనే మాట కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టి అంతా ఆంధ్ర పాలకుల వైపే ఉన్నది. ఆ పాలకుల యొక్క సహకారంతో తెలంగాణపై పెత్తనం సాధించాలనుకుంటున్నారు తప్ప వాళ్ళు తెలంగాణ స్వతంత్రంగా ఎదగటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. గౌరవించట్లేదు తెలంగాణ ఆకాంక్షను. 60 ఏళ్ల కళ ఇది అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించట్లేదు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన రాష్ట్రం, ఒక ఆధిపత్యాన్ని వ్యతిరేకించటం వల్ల వచ్చిన రాష్ట్రం అనే విషయాన్ని కూడా కేంద్రం గుర్తించట్లేదు. అది మనకి ఇవాళ చాలా కీలకమైనటువంటి ఒక ధోరణి మనం కనబడతా ఉంది. మనం దాన్ని గుర్తించాలి. ఇవాళ చాలా కీలకమైందంటే చిన్న చిన్న విషయాలను అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలనే ప్రయత్నం ఆంధ్ర పాలకులు ఇంకా కూడా వదిలిపెట్టలేదు. నాగేశ్వర్ గారు ఒక వ్యాఖ్య చేసింది. ఆయన రాజకీయ పరిణామాల మీద ఒక మాట మాట్లాడారు. ఆ మాట తనకు అందిన సమాచారం ఆధారంగా ఆయన ఆంధ్ర రాజకీయాల్లో పరిణామాలు ఎట్లా పోతాయనే విషయాన్ని వారు వివరించారు. ఆ సమాచారం తప్పైతే మాట్లాడవచ్చు, దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నాగేశ్వర్ మీద చేస్తున్నటువంటి దాడి అది కేవలం నాగేశ్వర్ మీద జరుగుతున్న దాడిగా చూడకండి. తెలంగాణ ఆకాంక్షల మీద దాడి చేయాలి, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనే ఒక తాపత్రయాన్ని మాత్రమే అది ప్రదర్శిస్తున్నది. అంతకు మించి దాని వెనకాల మరొక ఉద్దేశం లేదనేది మన అందరం కూడా స్పష్టంగా గ్రహించాలి. ఎందుకు ఇవాళ మీకు వ్యతిరేకత ఉంటే ఇంత తెలంగాణ పైన ఇవాళ ఇంత అక్కసు వెళ్ళగక్కవలసిన అవసరం ఏముంది? నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పైతే తప్పనవచ్చు, సాక్ష్యాలు వేరే విధంగా ఉన్నాయి, మీరు చూడకుండా సమాచారం చూడకుండా మాట్లాడవద్దు అని అనవచ్చు, వివరణ ఇవ్వవచ్చు, వాస్తవాల ఆధారంగా మీరు మాట్లాడాలని స్పష్టం చేయవచ్చు. ఏ రకంగానైనా ఒక సమాధానం చెప్పటానికి ఒక అవకాశం ఉంది. సమాధానం చెప్పంగా ఎవరు వద్దంటలేరు. ఒక చర్చకు అవకాశం కల్పిస్తే కూడా ఎవరు కూడా వద్దనటానికి సిద్ధంగా లేరు. కానీ చర్చ కాదు, సమాధానం కాదు, అసలు నాగేశ్వర్ గారు మాట్లాడిన విషయాలు ప్రధానం కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛను అణచటం మాత్రమే కాదు, తెలంగాణ వ్యవహారాలలోనే జోక్యం చేసుకోవాలనే ఒక తాపత్రయం కనబడతా ఉంది. దీన్ని ఇవాళ తెలంగాణ సహించదు. కొంతమంది పిల్లలకున్నది ఆరాటం, మహానటుడు కదా మేము వారి వెంట ఉంటాము, ఆంధ్ర ప్రాంత నాయకుల వెంట ఉంటాము అని. ఉండండి, ఎవరొద్దంటలేరు. కానీ చాలా కీలకమైందంటే తెలంగాణ కోసం చనిపోయిన 1300 యువతీ యువకులను కూడా చూడండి, మీరు మర్చిపోకండి. 69లో ఒక దాదాపు 365 మంది చనిపోతే మలిదశ ఉద్యమంలో మరొక 1300 మంది చనిపోయినరు. అనేక మంది తమ త్యాగాలు చేసినరు. ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రము స్వేచ్ఛ కోసము, ఈ ప్రాంత వికాసం కోసం, ఇక్కడ అట్టడుగు వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్ర ఆకాంక్షకు అడ్డంబడ్డ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చేసే ప్రయత్నాలకు అడ్డంబడినా అది నష్టదాయకంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. అట్లాంటి ప్రయత్నాలకు వ్యతిరేకించడానికి తెలంగాణ వాదులందరూ కూడా ఐక్యం కావలసినటువంటి అవసరం ఉంది. మేము చాలా స్పష్టంగా ప్రకటించదలిచినాం, ఈ ప్రాంత ఆకాంక్షల మీద బురదల్లే ప్రయత్నం కానీ, ఈ ప్రాంత వ్యవహారాల్లో తలదూర్చటం కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు. జోక్యం చేసుకోవటం అనేది మంచిది కాదు. అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తెలంగాణ ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేదు. ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేదు, గౌరవించింది. తెలంగాణ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి విశ్లేషించుకొని నిర్ణయించుకొని తెలంగాణ పోరాటం తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది, ముందుకు సాగింది. కాబట్టి ఆ ప్రజల మధ్యన ఒక అద్భుతమైన సంబంధాలు కొనసాగాలనేటువంటి ఒక ఆరాటాన్ని తెలంగాణ ఉద్యమం ప్రదర్శించింది. ఆ ఆరాటాన్ని, ఆ దృక్పథాన్ని
ఇవాళ తెలంగాణలో ఉన్న 50 మంది ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా గుర్తించవలసిందిగా మేము కోరుతున్నాం, వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రజల సఖ్యత అనేది చాలా చాలా అవసరం. ఈ ప్రాంతాల మధ్య ఘర్షణ అనేది ఎవరం కూడా కోరుకోకూడదు, అది మంచిది కాదు. చరిత్ర తెలియని వాళ్ళే అటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్ప చరిత్రను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి ఆరాటాలకు పూనుకోరనేది ఈ సందర్భంగా మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం. ఎందుకు ఉండాలి ఘర్షణ? రెండు ప్రాంతాల మధ్యన ఐక్యంగా నిలబడగలిగేటువంటి వాతావరణాన్ని తేవాలి. అందరం భారతదేశంలోనే ఉన్నాం, ఒక భారత రాజ్యాంగం నీడలోనే ఉన్నటువంటి వాళ్ళం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారమే పనిచేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. మనకు ఇవాళ అందరికీ లక్ష్యం ఒకటే, ఒక సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం విలువల పునాదుల మీద ఒక నూతన సమాజ నిర్మాణం అనేదే లక్ష్యం. ఈ లక్ష్యానికి సహకరించగలిగితే తప్పకుండా స్వాగతిస్తాం. కానీ ఈ లక్ష్యాలకు తూట్లు పడిచే విధంగా తెలంగాణ ఆకాంక్షలను అణిచివేసే ప్రయత్నాలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం. ఎవ్వరు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినా దానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేయటానికి, కదిలించటానికి మనం అందరం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఒకటే విషయాన్ని మనం ప్రకటిద్దాం, తెలంగాణ కళ సాకల్యం చేసుకోవటానికి పూనుకుందాం. ఒక సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం పునాదుల మీద మన సమాజ నిర్మాణానికి మనం ఐక్యంగా సాగుదాం. ఇవాళ మనం చాలా కీలకంగా నిర్ణయించుకోవలసింది ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత సంస్కృతిని మనం కాపాడుకుందాం. ఈ లక్ష్యం కోసం ఐక్యం కావలసిన సమయం వచ్చింది. ఐక్యమైదాం, ఐక్యంగా నిలబడదాం. మనం అందరం ఒక తాటి మీద నిలబడి మన ప్రాంత పరిరక్షణ కోసం మనం సాగుదామని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎవరు ఈ ప్రాంత ఆకాంక్షలకి అడ్డం పడ్డా, ఈ ప్రాంత చరిత్రను విస్మరించి దీన్ని అణచడానికి పూనుకున్న తెలంగాణ ప్రాంతం సహించదని సందర్భంగా స్పష్టం చేస్తూ మీ అందరికీ మరొకసారి 50 మంది తెలంగాణ ప్రజలకి మరొకసారి రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. సాధిద్దాం ప్రజాస్వామిక తెలంగాణను, సాధిద్దాం సామాజిక తెలంగాణను. జోహార్ తెలంగాణ బిడ్డ.